ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే 10వ తేదీ ఫిబ్రవరి 2024 శోభకృత నామ సంవత్సరము, దక్షిణాయనము, శిశిర ఋతువు, మాఘమాసము, శుద్ధ పాడ్యమి శనివారం తెల్లవారుజామున 3:29 వరకు ఉన్నది. నక్షత్రము ధనిష్ఠా నక్షత్రము రాత్రి 11:02 వరకు. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. గుళికా కాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. వర్జము ఉదయం 5:44 నుండి 8:05 వరకు. అలాగే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 5:50 నుండి 8:05 వరకు. ఈరోజు రాశి ఫలితాలను చూసుకున్నట్లయితే మేషరాశి వారు గురువు యొక్క అనుగ్రహంతో ఈరోజు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమం సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. వృషభ రాశి వారు ఆర్థిక లావాదేవీలు కానీ గత కొద్ది రోజుల్లో పెండింగ్గా ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా తెరపైకి వచ్చి మళ్ళా మీరు ప్రారంభించి అన్నింటినీ సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. మిథున రాశి వారు వివాహ సంబంధించిన విషయాలు కానీ మీ యొక్క బంధువుల యొక్క గృహప్రవేశాది కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి దిశగా మీరు చేసేటువంటి కార్యాచరణ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాలకి మీరు పాల్గొనేటువంటి సూచన కనబడుతుంది. అలాగే కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే మీ సొంత ఇంటి కలని మీరు పూర్తి చేసుకునే దిశగా ఈరోజు అడుగులు వేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఏవైతే ఉన్నారో మంచి మన్ననలు పొందేటువంటి సూచన కనబడుతుంది. సింహరాశి వారు వ్యాపార సంబంధిత లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అన్నీ అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యమైన వ్యక్తులతోటి మీరు చేసేటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. కన్యా రాశి వారు ఈరోజు వ్యాపారస్తులైతే అనుకూలంగా చెప్పవచ్చును. అలాగే విద్యార్థులకి మీరు రాసేటువంటి వ్రాత పరీక్షలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా ఉండేటువంటి ఉంది. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఈరోజు చక్కటి అనుకూలమైన దినంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారిని చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా అంటే సుమారుగా ఒక 2-3 నెలల నుంచి మీరు పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఈరోజు తెర మీదకు తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి సూచన కనబడుతుంది. అలాగే విదేశీ సంబంధిత ప్రయాణాలు కానీ లేదా ఏవైతే మీకు రావాల్సిన ద్రవ్యం ఏదైతే ఉందో అది కూడా సమయానికి మీకు అందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా మీకు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి సూచన అంటే సంతాన పరంగా కానీ కుటుంబ పరంగా కానీ లేదా మీరు చేసే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని లావాదేవీలు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశంగా ఉంది. సంతోషాన్ని పొందుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మీ తదుపరి సంవత్సరం రోజుల్లో మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఆర్థిక లావాదేవీలు కానీ కుటుంబ పరంగా కానీ లేదా వృత్తిపరంగా మీరు చేసేటువంటి ఆలోచనలన్నిటికీ కూడా దోహదంగా ఉంటుంది. కాబట్టి చక్కటి నిర్ణయంతో ముందుకు వెళ్ళవలసిందిగా సూచన. మకర రాశి వారు మీకు ఈరోజు మిశ్రమ ఫలితాన్ని సూచిస్తూ ఉంది. అంటే శుభ అశుభ ఫలితాలన్నీ కూడా మీకు అందుతాయి. అంటే దూర ప్రాంతాల నుంచి కొన్ని వార్తలు ఏవైతే ఉన్నాయో మీకు ఇబ్బందికరంగా కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే కొన్ని గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా పూర్తి అయ్యేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి మిశ్రమ ఫలితాన్ని సూచిస్తూ ఉంది. కుంభరాశి వారు ఈ వచ్చేటువంటి మాఘమాసంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించి మీరు అలసత్వం వహించడం సరి అయింది కాదు. ఈరోజు మీరు సరి అయిన నిర్ణయంతో ప్రణాళికాబద్ధకంగా మీరు ఏదైతే ఒక కార్యాచరణ చేస్తారో అవన్నీ కూడా సత్ఫలితాలను పొందేటువంటి దిశగా మీరు నడుస్తారు. కాబట్టి సమయాన్ని వెచ్చించి కార్యాచరణకు సంబంధించినటువంటి సరి అయిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచన. మీనరాశి వారు కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని విధాలుగా మీకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే ఉద్యోగం సంబంధించి మీరు బదిలీలు సంబంధించినటువంటి విషయాలు కొన్ని మీ చుట్టూరు జరుగుతూ ఉంటాయి. దాన్ని మీకు కొంచెం మనస్తాపం కలిగించినప్పటికీ మీరు పెట్టుకునే అర్జీ ఏదైతే ఉందో అంటే మీ పై అధికారికి మీరు చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వారు పరిగణలో తీసుకుని దాన్ని మీకు అనుకూలంగా మార్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చు. ఈరోజు పరిహారాలను చూసుకున్నట్లయితే ఈరోజు మాఘమాసం ప్రారంభమైంది. మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో
ఈ మాస దీక్షను ప్రారంభంగా ప్రతిరోజు దేవాలయ దర్శనం చేసుకుని ప్రదక్షిణం పూర్తి చేసి స్వామివారికి విధిగా మీకు తోచిన ద్రవ్యం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలు ఏవైనా సమర్పించి ఆ స్వామివారికి మనం కార్తీక మాసంలో ఏ విధంగా అయితే దీపారాధన చేస్తుంటామో ఆ విధంగా ఈ నెల రోజులు కూడా స్వామివారికి దీపారాధన చేసి, అలాగే దీపారాధన చేసి స్వామివారి అర్చన పూర్తి చేసుకుని వెళ్తూ వైష్ణవ ఆలయంలో దర్శనం చేసుకుని వెళ్ళినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన ఉంది. అలాగే గ్రహదోష నిమిత్తం చేసుకునేవారు ఈరోజు మీరు ఏవైతే మీరు కొంటున్నారో మార్కెట్లో నల్లవత్తులు దొరుకుతాయి. ఆ నల్లవత్తులతోని గానుగ నూనె, అంటే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు దీపారాధన నూనె చెప్పి అమ్ముతున్నారు, అవి కాకుండా గానుగ నూనె, పట్టిన నూనె దొరుకుతుంది, నువ్వు పప్పుతోటి చేసినటువంటిది. ఆ నువ్వుల నూనెతోటి దీపారాధన చేసినట్లయితే ఏదైతే గత కొద్ది రోజులుగా జాప్యంగా ఉన్నటువంటి డబ్బుకు సంబంధించింది కానీ, ఆరోగ్యం సంబంధించింది కానీ, లేదా గత కొద్ది రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సమస్య పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చక్కగా స్వామివారికి చేస్తే మంచిది. అలాగే అపరాజిత పుష్పము అంటే శంకుపూలు, నీలరంగు పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి సమర్పించినట్లయితే మీకు మంచి ఫలితాలను పొందేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించి అందరూ కూడా సత్ఫలితాలు పొందుతారని సూచన. అలాగే గత కొద్ది కాలంగా భక్తులందరికీ కూడా కొన్ని సంశయాలు లేదా సందేహాలతోటి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే కొంతమంది అడగడం జరుగుతుంది, స్వామి పూజల ద్వారానే ఫలితాలు పొందుతారా, లేదా ప్రారంధాన్ని నేను తొలగించుకోలేనా, ఈ ప్రారంధ కర్మ వల్ల నేను ఇబ్బంది పడతానా అటువంటి కొంతమంది వారి యొక్క సందేహాలను వ్యక్తపరచడం జరిగింది. దాని నిమిత్తం మీకు చిన్న సూచన ఇవ్వడం జరుగుతుంది. జాతకం అనేది ఏదైతే ఉందో మీ కర్మల్ని తొలగించడానికి మాత్రమే, అంటే దిశానిర్దేశం చేసేదే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటిది కాదండి. కాబట్టి జాతక భాగంలో గ్రహస్థితిని అనుసరించి సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుని మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో గొడ్డలతో పోయేది గోటుతో పోయే విధంగా చేసుకున్నట్లయితే మీకు శ్రేయస్కరం. దానికి జ్యోతిష్యం ఉపయోగపడుతుంది. అంటే జ్యోతిష్యం అంటే ఏంటంటే ముందు చూపుగా చెప్పుకోవడం. దాన్ని ఇప్పుడు కొన్ని మూఢభక్తితోటి లేదా కొంతమంది చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మీకు ఇబ్బందికరంగా కనబడుతూ ఉన్నాయి, ఇబ్బందికరంగా వినబడుతూ ఉన్నాయి. వాటిల్లో మీరు ఏకాగ్రత చేసి మనోస్థైర్యం ఏదైతే మీరు ఆత్మస్థైర్యం ఏదైతే ఉందో కోల్పోకుండా తల్లిదండ్రులు మన జగత్తుకి సాక్షిభూతం ఎవరు అంటే పరమేశ్వరుడు. సాక్షాత్తు మన తల్లిదండ్రులు ఎవరు అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎలాగో అలాగే ఈ జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. వారి యొక్క చరణాలు పట్టుకున్నట్లయితే మీకు శరణాగతి అనేటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఉన్నట్లయితే మీరు సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఏదైనా పరిహారం మీరు ముందుగా చేసి మీ వల్ల కాని పక్షంలో మీరు బ్రాహ్మణుని కానీ లేదా మీ పెద్దవాళ్ళని కానీ వీళ్ళని సంప్రదించండి. ముందుగా మీరు ప్రయత్నం చేయండి. షద్భాగంతు మనుష్యానాం సప్తమం దైవచింతనం. ముందు మీ ప్రయత్నం చేసి అది కానప్పుడు మీరు దేవుడి దగ్గరికి పరుగులు పెడితే ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మనం ప్రయత్నం చేయకుండా దేవుడా నీవో దిక్కు అంటే అది ఎంతవరకు సమంజసం అనేది కూడా మీరు ఆలోచించి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కొంతమంది ఏమంటున్నారంటే టీవీల్లో రకరకాల పరిహారాలు చెప్తున్నారు, నేను చేస్తున్నాను, నాకు ఇంకా ఫలితాలు పొందలేదు అని చెప్పి కొంతమంది గురువుల్ని దూషణ చేయడం జరుగుతూ ఉంది. కానీ అది మీరు అందరికీ వర్తించే విధంగా, అంటే ఇదే సమయానికి కొన్ని కోట్ల మంది ఈ జనాభా ఉన్న వాళ్ళలో లక్షల మంది పుడుతున్నారు, 1,00,000 మంది గతిస్తున్నారు. పుట్టిన వాళ్ళందరిది ఒకటే ఉండాలని ఏం లేదు. వాళ్ళ యొక్క ప్రారబ్ధ కర్మ అనేది ఉంటుంది. లేదు వారు ఏ వంశంలో మీరు జన్మిస్తున్నారో వారందరూ కూడా మీకు అనుకూలంగా ఉండాలి. వారి యొక్క ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను అనుసరించి మీరు ఆ వంశంలో జన్మించారు, వాటి ఫలితాలు కూడా మీకు ఉంటాయి. అన్నిటినీ కూడా అంటే మీ జాతక చక్రము ప్రస్తుత గోచార చక్రము రెండూ చూసుకొని దాని ప్రకారం వచ్చే ఫలితాలను మీరు పొందాలి అని చెప్పి మా యొక్క సూచన. కాబట్టి అందరూ కూడా ఆత్మస్థైర్యంతో మనోనిబ్బరంతో ఏవైతే మీరు మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా మీరు చేస్తారో వాటి ద్వారా మీరు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ ఇది గమనించి ముందు ధైర్యంగా ఏదైనా ನೀವು సాధించగలిగినటువంటి దృఢ సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాలు పొందుతారని మీకు
నేను చెప్పడం జరుగుతుంది. మా యొక్క గురుదేవుల అనుగ్రహంతో మీకు ఎల్లవెల్లా ఆ పరమేశ్వర అనుగ్రహం మీకు కలిగి మీరు సుఖశాంతితో ఉండాలని కోరుకుంటున్నాం. సర్వేజన సుఖినో భవంతు. సమస్త మంగళాని భవంతు.